కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగాలని ముగ్గురు కీలక నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. టికెట్ తమదే అని తమ అనుచరుల దగ్గర ధీమాలు వ్యక్తం చేసుకుంటున్నారు కూడా. సరిగ్గా ఈ తరుణంలోనే 4వ కృష్ణుడిని తెరపైకి తెచ్చారట పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. దాంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొందని అంటున్నారు. ఎన్నికల్లో డబ్బులు వెదజల్లగల ఆర్థిక దన్ను ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని తమ్ముళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట. తమకే టికెట్ దక్కుతుందని ఇన్నాళ్లు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తోన్న నేతలకు చంద్రబాబు నిర్ణయాలు షాక్ ఇస్తున్నాయనే టాక్ నడుస్తోంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 2014లో సైకిల్ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనంలో సైకిల్ పార్టీ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఎలాగైనా పెనమలూరు నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెనమలూరు టికెట్ కోసం టీడీపీలో పెద్ద ఫైటే నడుస్తోందని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ బాపు రాజేంద్ర ప్రసాద్, చలసాని వెంకటేశ్వరరావు మేనల్లుడు దేవినేని గౌతమ్ వేరువేరు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వీరంతా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ టికెట్ తమదేనని చెప్పుకుంటున్నారు. తమకే టికెట్ ఇస్తానని పార్టీ అధినేత భరోసా ఇచ్చినట్లు అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. తననే గెలిపించాలని వీరంతా నియోజకవర్గంలో కలిగి తిరుగుతున్నారు. తమను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతామని చెప్పుకుంటున్నారు. నేతలంతా ఇంత ధీమాలు వ్యక్తం చేస్తోన్న తరుణంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెనమలూరు నియోజకవర్గంలో వీరందరినీ కాదని వేరే అభ్యర్థిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే 3 గ్రూపుల్లో ఎవరి వెంట నడవాలో అర్థం కాక తలపట్టుకుంటున్న క్యాడర్ చంద్రబాబు తాజా నిర్ణయంతో మరింత కన్ఫ్యూజన్లో పడ్డారట. పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజిక వర్గాలు బలమైనవి. దీంతో ఇప్పుడు ఈ 2 సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ 2024 ఎన్నికల్లో దండిగా ఖర్చు పెట్టగలిగిన కమ్మ నేతను బరిలోకి దించాలనుకుంటున్నారట చంద్రబాబు. బోడే ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ధీటైన అభ్యర్థి కాదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు దేవినేని ఉమా లేదా కేసినేని చిన్ని పేర్లను పరిశీలిస్తున్నారట. వీరెవరూ కాకపోతే కొనకళ్ళ నారాయణ తమ్ముడు కొనకళ్ళ బాలయ్యను బరిలోకి దించి బీసీ ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా దేవినేని ఉమా, కొనకళ్ళ నారాయణ, కొనకళ్ళ బాలయ్య పాల్గొంటున్నారట. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పటి వరకు టికెట్ పై ఆశలు పెట్టుకున్న బోడే ప్రసాద్ కు ఈ పరిణామాలతో అసంతృప్తికి గురవుతున్నారు. 4 ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రోడ్డెక్కి నిరసనలు చేసినా తనను కాదని ఇప్పుడు మరో అభ్యర్థిని నిలబెట్టాలని చూడటంపై బోడే లోలోన రగిలిపోతున్నాడట. ఆ మధ్య చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దీక్షలు చేపట్టిన సమయంలో బోడే మాట్లాడుతూ ఎవరెవరో వచ్చి తమకే టికెట్ అంటున్నారు, పార్టీ కోసం కష్టపడిన తనను పక్కన పెట్టాలని చూడటం కరెక్ట్ కాదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్లగక్కారు. అప్పటి ఆవేదన ఇప్పుడు నిజమైతే తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బోడే ప్రసాద్ కుమిలిపోతున్నారట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.